ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ గాయత్రీ పరంబికాయ నమ ఓం దుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ద్రాం దత్తాత్రేయాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచంద్రవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ శ్రీరామ జయ జయ రామ రామ ద్రాం దత్తాత్రేయాయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః జగమాత్రే మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి వాటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, మే నెల మాసంలో ఆఖరి వారం ఈ వారం నుంచి మీకంతా కూడా వార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ వారంలో ప్రధానంగా ఆదివారం నుంచి ఈ వారం అంతా కూడా ఏ రకంగా గ్రహస్థితి మార్పు వలన మీకంతా కూడా రాజయోగం పట్టబోతుందని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని గ్రహాల యొక్క ప్రభావం వల్ల విశేషంగా శనీశ్వరుడు, బృహస్పతి, శుక్ర భగవానుడు, రాహు యొక్క ప్రభావం వల్ల విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఆర్థికంగా పురోగతి పెరగడానికి, అదృష్టయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి యోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. మేము చెప్పిన వీడియో అంతా కూడా చూడండి. తద్వారా మీకంతా కూడా తగు పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది. మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరిస్తే కనుక అదృష్టయోగం సిద్ధిస్తుంది, విపరీత రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ద్రాం దత్తాత్రేయాయ నమః. ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా మీనరాశుల సంచారం జరుగుతుంది, మరియు రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది. ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే బుధాత్యోగంలో అంతా కూడా మార్పు చెందడం అనేది వృషభ రాశుల సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క స్థితి అంతా కూడా యోగకరంగా మారడానికి అనుకూలత అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క కాలసర్ప దోషంలో ఉండడం వల్ల మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశి వాళ్ళకి జరగడం జరుగుతుంది. మరియు శుక్రుడు, బృహస్పతి కలయిక అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది. చంద్రభగవానుడు ప్రతి 2 రోజులకు ఒకసారి మారుతుంటారు. కావున గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి చంద్రుడు, బృహస్పతి కలయిక జరిగినప్పుడు మీకంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఎవరైతే గనక దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉంటారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా విపరీత రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అంగారకుడంతా కూడా మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ఈ యొక్క బృహస్పతి మరియు శుక్రుడు, ఈ యొక్క రాహుగ్రహం, మరియు ఇక్కడ చూసుకుంటే చంద్రభగవానుడు అనుకూలతకంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా పుణ్యమైన ఫలితాలు ఏంటంటే శనీశ్వరుడు అంతా కూడా రేవతి నక్షత్రంలో మార్పు చెందడం వల్ల విశేషమైన యోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయి. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతగా చెప్పడం జరుగుతుంది, రాజయోగ కారకుడిగా చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికైనా కానీ ఈ యొక్క గ్రహస్థితి కర్మదోష నివారణం అంతా కూడా మీరు ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు సిద్ధించడానికి కానీ, ధనధాన్యాది సమృద్ధి కోసం మీరంతా కూడా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు గణించడం కానీ, స్థానచలనం జరగడం కానీ, ఉద్యోగంలో మార్పు చెందడం వల్ల నూతన ఉద్యోగాలంతా కూడా సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు ఉంది. కావున మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సింహరాశి జాతకులకి ఈ వార ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటున్నాయి. మే నెల మాసం ఆఖరి వార ఫలితాలంతా కూడా యోగకరంగా ఉండడానికి మీకంతా అక్కడ ఏ గ్రహాలంతా కూడా యోగిస్తున్నాయి సింహరాశి జాతకులకు విశేషంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. సింహరాశి జాతకులకి ప్రధానంగా ఏకాదశ స్థానంలో శుక్రుడు, బృహస్పతి కలయిక అంతా కూడా జరిగింది. తద్వారా మీకంతా కూడా బృహస్పతి కలయిక వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తూ ఉంటుంది, అదృష్టయోగం సిద్ధిపోతుంది. ప్రధానంగా మీకంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఎవరి స్థిరాస్తి కానీ ఏదైనా కోర్టు కేసులో ఇరుక్కుపోయి ఉన్నా కానీ, కోర్టు కేసుల్లో మీరంతా కూడా తగదాలు పడుతున్నా కానీ మీకంతా కూడా మీకు ఫేవర్గా రావడానికి ఆస్కారం ఉంటుంది. కేసు అంతా కూడా మీరు విజయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. కోర్టు కేసుల నుంచి మీరు బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శత్రుబాధల నుంచి బయటపడడానికి నూతన ప్రణాళికలు వేసుకోవడం వల్ల లాభాలు గణిస్తూ ఉంటారు. విశేషంగా శని భగవానుడు అంతా కూడా రాహు అంటే శని భగవానుడు రేవతి నక్షత్రంలో మార్పు వల్ల మీకంతా కూడా చూసుకుంటే శని భగవానుడు అంతా కూడా ఇక్కడ అష్టమ శని దోషంలో ప్రభావం చూపిస్తున్నారు. స్వల్పంగా మిశ్రమైన కారకంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఎంత శ్రమించినా దానికి శ్రమకు తగ్గిన ఫలితం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. కానీ ఈ యొక్క అనుకున్న సమయంలో కొంచెం ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ రావడం కానీ, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడం కానీ, ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉండడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా మీరంతా కూడా శని భగవానుడికి శాంతి పూజలు ఆచరించుకోవడం, శని భగవానుడి ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం వల్ల అదృశ్యగా పట్టబోతుంది. మీకంతా కూడా విశేషంగా మీరంతా కూడా మనశ్శాంతి కోసం ప్రయత్నించడం కూడా అన్నదానం చేయడం,
అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సూర్యాయ నమ, అర్కాయ నమ, మిత్రాయ నమ, భానమయ నమ, పూషాయ నమ, మార్తాండాయ నమ, ప్రచండ తేజసే నమ, సర్వలోక పితామహాయ నమ, సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమ నామాలతోటి ప్రయత్నించడం కూడా సూర్య నమస్కారాలు ఆచరించండి. సూర్య భగవానుడు అగ్నం వల్ల అదృష్టయోగం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోధుమలు దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సూర్య భగవానుడికి, శనీశ్వరుడికి, రాహువుకి, అంగార గ్రహానికి, ప్రధానంగా బృహస్పతికి, శుక్రగ్రహానికి అంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా అఖండ లాభాలు గణించడానికి, శీఘ్రంగా అదృష్టయోగం పట్టి రాజయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవికి ఆవునేతో దీపారాధన చేయడం, తామరపూలతో అర్చించడం మాత్రం చేత అఖండ ఐశ్వర్య ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు తామరపూలతోటి తేనెతో ఆచరించడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగుల్లో మార్పులు కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. దూర ప్రయాణంలో విదేశం నుంచి స్వదేశం రావడం కానీ, విదేశం నుంచి వేరే విదేశాల్లో ఉద్యోగం వెతుక్కోవడం వల్ల అక్కడ స్థిరత్వం పొందడం కానీ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి శ్రమతో కూడిన సంపాదన, అధికంగా ధన వ్యయం అనేది జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున తగు జాగ్రత్తలు తీర్చుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కులదేవత ఆరాధన చేయండి. గోమాతని పూజించడం వల్ల అదృష్టయోగం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మే నెల మాసం ఆఖరి వార ఫలితాలంతా కూడా, వార ఫలితాల్లో ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నాయి, పరిష్కారం ఆచరించాలి, ఏ దేవత ఆరాధన చేయడం వల్ల లాభాలు గణిస్తూ ఉంటారు, ఏ మంత్రాన్ని పఠించడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అన్నీ కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. విశేషంగా మేషరాశి జాతకులకి, కుంభరాశి జాతకులకి, మీనరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కనుక విశేషంగా వీరంతా కూడా శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో విశేషంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది. అదృష్టయోగం కూడా సిద్ధించడానికి శుక్రుడు బృహస్పతి కలిగి వల్ల వారాంతాల్లో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. శుభకర వ్యయాలంతా కూడా గలడానికి ఆస్కారం ఉంటుంది. శుభకార్యాల కోసం ఖర్చులు విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మరియు అష్టమ శని దోషంతో ఉండే రాశి ఏంటిదంటే ఈ యొక్క సింహరాశి జాతకులంతా కూడా విశేషంగా అష్టమ స్థానంలో శనీశ్వరుడు దోషకారిగా ఉన్నారు. కావున విశేషంగా శని భగవానుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, మన్యసూక్త పారాయణం చేయించడం, సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆంజనేయ స్వామి వారికి చేయించడం, తమలపాకు పూజ చేయించడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామర పూలతోటి, మల్లెపూలతో అర్చించడం మాత్రం చేత అఖండ లాభాలు గణించడానికి, మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి. అఖండ ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. విశేషంగా మరియు కన్యారాశి జాతకులకంతా కూడా సప్తమ స్థానంలో శనీశ్వర సంచారం జరుగుతుంది. సప్తమ దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది. కావున శనీశ్వర దోష నివారణార్థం మీరంతా కూడా అన్నదానం చేయడం, ఈ యొక్క పేదవాళ్ళకంతా కూడా అన్నదానం చేయడం, ప్రధానంగా అనాథాశ్రమంలో అన్నదానం చేయడం వల్ల అఖండ ఐశ్వర్య సంపదాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా గోమాత సేవ చేయడం వల్ల కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి. అదృష్టయోగం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా దృష్టి పడింది కావున ప్రబలంగా ఉంటుంది. కర్మదోష నివారణ కోసం ప్రయత్నించడం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయండి. శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, ఆంజనేయ స్వామి వారికి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. మరియు ధనస్సు రాశి జాతకులకంతా కూడా అదృష్టయోగం పట్టబోతుంది. విశేషంగా దశమ స్థానంలో శనీశ్వరుడు అంతా కూడా సంచారం చేయడం, ప్రధానంగా దశమ దృష్టి అంతా కూడా ఈ యొక్క శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది. కావున దశమ దృష్టి దోష నివారణార్థం మీరంతా కూడా శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా చతుర్థ స్థానంలో శనీశ్వరుడు సంచారం అంతా కూడా జరుగుతుంది. కావున తద్దోష నివారణార్థం అర్ధాశ్రమ శని దోష నివారణార్థం తిలలు దానం చేసుకోవడం, తైలాభిషేకం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పక్షులకి, పశువులకంతా కూడా ఆహారం అంతా కూడా పెడుతూ ఉంటాయి కనుక భూతదయ అంటారు దీన్నంతా కూడా. ఈ రకంగా పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం ప్రబలంగా ఉంటుంది. కావున విశేషంగా మీరంతా కూడా వెంకటేశ్వర స్వామి వారిని అర్చించడం, ఈ యొక్క తిలలు దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శనివారం శనిహోరులో అంతా కూడా నల్లను దానం చేసుకోవడం, తెల్ల గుమ్మడికాయనంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య సంపదలంతా కూడా సిద్ధించడానికి, కర్మదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.